రంగారెడ్డి జిల్లా అమ్మనగల్లో తలపెట్టిన రైతు దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి బయలుదేరారు. ఇక దారి పొడవునా కేటీఆర్ కు ఘన స్వాగతం పలుకుతూ బీఆర్ఎస్ నేతలు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మాడుగుల రోడ్లోని జూనియర్ కళాశాల భవనం పక్కన నిర్వహించనున్న దీక్షకు అన్నదాతలు, ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. రేవంత్ సర్కార్పై ఉన్న వ్యతిరేకతను కళ్లకు కట్టనున్నారు. ప్రభుత్వం తీరును ఎండగట్టనున్నారు. స్థానిక పోస్ట్ ఆఫీస్ నుంచి స్తభాస్థలి వరకు నిర్వహించనున్న రోడ్ షోలో కేటీఆర్ పాల్గొంటారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి మనకి లైవ్ లో అందజేస్తారు. శేఖరాచారి, చెప్పండి, రంగారెడ్డి జిల్లా అమ్మనగల్లో తలపెట్టిన రైతు దీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే బయలుదేరారు. సో ఏ రూట్ న అమ్మనగల్ కు చేరుకోనున్నారు? డీటెయిల్స్ ఏంటి? మమత, మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హైదరాబాద్లో బయలుదేరినట్టుగా మనకు సమాచారం స్పష్టంగా ఉంది. అయితే ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా ఇక్కడ రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు వయా కడతాల్ మీదుగా ఆమన్గల్ చేరుకుంటారు. ఆమన్గల్ చేరుకునేసరికి అతను హైదరాబాద్ టు శ్రీశైలం ప్రధాన రహదారి పైన పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఆ పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా అక్కడ అంటే రోడ్ షో ద్వారా బయలుదేరుతారు సభాస్థలికి. అయితే రోడ్ షోకు అక్కడ ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులతో పాటు రైతులు, అన్నదాతలంతా కూడా ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఆమన్గల్ రైతులకు కేంద్రంగా ఆమన్గల్ పట్టణ కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో ఉండేటువంటి మాడుగుల రోడ్డులో ఇక్కడ జూనియర్ కళాశాల భవనం ఉంటుంది. భవనం పక్కన సభను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ రైతు దీక్ష కోసం ఇప్పటికే రైతులు గ్రామాల నుంచి కూడా బయలుదేరి ఇక్కడికి తరలి వస్తూ ఉన్నారు, స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా బయలుదేరినట్టుగా మనకు సమాచారం కూడా స్పష్టంగా వస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి రైతు వ్యతిరేకి ప్రభుత్వం కాంగ్రెస్ పైన విధి విధానాలను ఎండగడుతూ ఈరోజు రైతుల పక్షాన నిలబడేందుకు బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకుంది. దానికోసమే ఈ సభను ఏర్పాటు చేసింది, ఈ దీక్షను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ఏర్పాటు కూడా దాదాపుగా పూర్తి కంప్లీట్ అయినాయి. దీనికి సంబంధించి నాయకులు కూడా ఇక్కడ నుండి ఏర్పాట్లను దగ్గర నుండి చూస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతు భరోసా కావచ్చు, లేదంటే రైతు బంధు పేరిట రైతు భరోసా తీసుకొచ్చారు. కానీ అది ఎక్కువ ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకు క్లియర్గా ఇవ్వకపోవడం ఒక ఎత్తు అయితే, రుణమాఫీ, ముఖ్యంగా రుణమాఫీ మొత్తం ఇచ్చామని చెప్తా ఉన్నారు. మొత్తం ఎక్కడ ఇచ్చినట్టుగా చాలామంది కూడా మొత్తం ఇస్తే రైతులు మళ్ళీ ఎందుకు ఇవ్వలేదంటారనే ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇది ఒకటే కాదు, 420 హామీలు అంటే 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం నెరవేర్చలేదు అంటూ చెప్పి ముఖ్యంగా రైతుల నడ్డి విరిచిందని చెప్పేసి రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు. 6 కాలం కష్టించి పండించినటువంటి పంటకు కూడా గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో కల్వకుర్తి కేంద్రంగా, అచ్చంపేట కేంద్రంగా కూడా రైతులు భారీ సంఖ్యలో బయటకు వచ్చి తమ కడుపు మండి ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. ధర్నా చేయడం ఒకటే కాకుండా అక్కడ ఉన్నటువంటి కడుపు వీళ్ళకు ధర సక్రమంగా రాకపోవడంతో అచ్చంపేటలో అయితే ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఏర్పాట్లు చూస్తుంటే భారీగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటికే కార్యకర్తలు, కొంతమంది నాయకులు కూడా చేరుకున్నట్లుగా తెలుస్తుంది. సో ఎవరెవరు ముఖ్య నాయకులు ఈ సభలో పాల్గొనున్నారు? రైతు గిట్టుబాటు ధర లేదని అడిగితే కూడా కేసులు చేసే పరిస్థితికి వచ్చింది. దీన్ని బట్టి అందుకోసమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష ఆమన్గల్లో ఏర్పాటు చేశారు. జిల్లా నలుమూల నుంచి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి భారీ సంఖ్యలో రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు తరలి వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్ల గురించి, తర్వాత ఈ షెడ్యూల్ గురించి మనతో పాటుగా ఇక్కడ మాజీ శాసనసభ్యులు, కల్వకుర్తి శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏంటి పరిస్థితి? కేటీఆర్ ఇప్పటికే బయలుదేరారు, ఎక్కడి నుంచి వస్తారు, ఎట్లా వస్తారు, తర్వాత ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఇక్కడ ఎట్లా స్వాగతం పలుకుతారు, ఇక్కడ రైతుల నుంచి ఎట్లా స్పందన ఉందంటారు? బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా యువ నాయకుడు కేటీఆర్ గారు బీఆర్ఎస్ భవన్ నుంచి
10:30 గంటలకు బయలుదేరడం జరిగింది. అక్కడి నుంచి తుగ్గుడ ద్వారా మహేశ్వరము, కందుకూరు ద్వారా కడ్తాల్ నుంచి ఆమన్గల్కు 11:45 చేరుకోవడం జరుగుతుంది. దారి పొడవునా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలకడానికి అన్ని విధాల ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఆమన్గల్ పట్టణానికి చేరుకున్న తర్వాత మేము అక్కడి నుంచి ర్యాలీగా మరి ప్రారంభించి ఈ సభాస్థలికి ఏదైతే జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ఉందో ఈ గ్రౌండ్కు ఆ కేటీఆర్ను తీసుకొని మా యువకులు, మా పార్టీ నాయకులు, ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున తీసుకొని రావడం జరుగుతుంది. మేము 12 గంటలకు ఈ సభను ప్రారంభిస్తాం. తర్వాత కల్వకుర్తిలో ఉన్నటువంటి 7 మండలాలు, 2 మున్సిపల్ పట్టణాల నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళు ఎంతో గౌరవించి ఆదరించి స్వచ్ఛందంగా ఈ దీక్ష నిరసన కార్యక్రమానికి రావడం జరుగుతుంది. మహిళలు కూడా పెద్ద ఎత్తున కదిలిస్తారు, యువత కూడా పెద్ద ఎత్తున కదిలిస్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నూకలు చెల్లిపోయినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల, ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ప్రజలకు విశ్వాసం పోయింది, నమ్మకం పోయింది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, 420 పథకాలు కానీ, 6 గ్యారంటీల్లో అర గ్యారంటీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. దాంతోపాటు 420 పథకాలు పేరుకు మాత్రమే పథకాలు కానీ అది ఇంగ్లీష్లో 420 పథకాలు, అదేవిధంగా 420 పథకాలు. ఈ విధంగా ప్రజలు మొత్తం కూడా ఈరోజు నెమరేసుకుంటారు. గత 10 సంవత్సరాల కాలంలో మా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సుభిక్షంగా, ప్రజలందరూ కూడా సంతోషంగా, ఏ విధంగా సమస్యలు లేకుండా జీవించడం జరిగింది, ఏ విధంగా ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా అందినాయి, ఒక్క సంవత్సరం లోపలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏ విధంగా విఫలమైంది, ఏ విధంగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కింది, ఇలా మొత్తం కూడా యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అది నెమరేసుకుంటారు. తప్పకుండా మా కేటీఆర్ గారి బహిరంగ సభను ఈరోజు దీక్ష నిరసన కార్యక్రమాన్ని ఊహించని విధంగా మేము 15,000 మంది అనుకున్నాం, కానీ ఇలా 30,000 దాటిపోయేటువంటి అవకాశం ఏర్పడ్డది. ఇలా ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ మున్సిపల్ పట్టణానికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా ఈరోజు ప్రజల్లో చాలా స్పందన ఉంది. ఆ విధంగా స్పందన. దాంతోపాటు మా కేసీఆర్ గారు రేపు స్టేట్ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. బీఆర్ఎస్ భవన్లో రేపు కార్యవర్గ సమావేశం ఏర్పడుతుంది. మరి రేపు భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విధి విధానాలను ఎండగట్టడానికి అందరికి కూడా ఒక దిశా నిర్దేశం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎక్కడున్నటువంటి వాళ్ళు కూడా వెంటనే ఆమన్గల్ చేరుకొని మరి కేటీఆర్ ఎంబడ ర్యాలీలో పాల్గొని ఈ నిరసన దీక్షా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొత్తంగా చూసినట్టయితే మరి కొద్దిసేపట్లో ఆమన్గల్ పట్టణ కేంద్రంగా ఆమన్గల్ పట్టణానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్న నేపథ్యంలో భారీగా స్వాగతం పలికేందుకు కూడా ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అన్నదాతలంతా కూడా సిద్ధమయ్యారు. అక్కడ డప్పు చప్పుళ్ళు, కోలాటాలతో పాటు గజమాలతో కూడా స్వాగతం పలికేందుకు సంసిద్ధమయ్యారు. అక్కడి నుంచి రోడ్ షో ద్వారా ఈ సభాస్థలికి చేరుకుంటారు. ఈ సభాస్థలిలో రైతులను ఉద్దేశించి రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి కూడా ఆయన దిశానిర్దేశం చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.